కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ శాసన మండలి చైర్మన్తో సమావేశమయ్యారు. మరి కాసేపట్లోనే వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజీనామా చేసి వీడిన నేతల లిస్టులో చేరనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ శాసన మండలి చైర్మన్తో సమావేశమయ్యారు. మరి కాసేపట్లో వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా రాజీనామా చేసి వీడిన నేతల లిస్టులో చేరనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ పార్టీకి నేతల వరుస రాజీనామాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం వైసీపీలో రాజీనామాలకు సంబంధించినటువంటి పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత 3 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా మండలి చైర్మన్ ని కలిశారు. రాజీనామాకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి బీదా మస్తాన్ రావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ పదవులకి రాజీనామా చేయటం, అదేవిధంగా వరుస కళ్యాణి మరో ఎమ్మెల్సీ ఆమె కూడా తమ పదవికి రాజీనామా చేయటం, వరుసగా ఇలా జరుగుతుండటం పట్ల వైసీపీ చాలా స్టడీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నాయకులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పవర్ లేకపోవడంతో కొంతవరకు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ విషయం పైన కొద్దిసేపటి క్రితం పెళ్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించారు. రఘునాథ్ రెడ్డి, గొల్లబాబురావు కూడా రావాల్సి ఉంది. అయితే ఇతర కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు కాబట్టి వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా జగన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్యాయం చేయలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో జగన్ తమనంతా కూడా గౌరవించి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ అంటే అభిమానంతో ఉన్నాం కాబట్టి ఇప్పటికీ జగన్ వెంటే ఉంటున్నామని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడం కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయి, రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, నిజంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఏదైతే ట్రోల్స్ జరుగుతున్నాయో, లండన్ టూర్లకు వెళ్తున్నారు జగన్, లండన్ టూర్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అనేది కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్.